రెసిస్టెన్స్ బ్రేక్ అవగానే గ్రీన్ క్యాండిల్ని చూసి ఒక జాక్ పాట్ అనుకుని బై బటన్ నొక్కేసారా? ఇలా గనక మనం చేసినట్టయితే బిగ్ ప్లేయర్స్ వేసిన ట్రాప్లో మనం పడిపోయినట్టే. ఈ ట్రాప్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? దీన్ని క్యాచ్ చేయడానికి పెద్ద పెద్ద ఇండికేటర్స్ అక్కర్లేదండి. జస్ట్ కామన్ చార్ట్ అనాలిసిస్ వస్తే చాలు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. ఒక రన్నర్ 10 కిలోమీటర్ స్ప్రింట్ కొట్టి వచ్చాడిన తర్వాత ఒక పెద్ద వాల్ని జంప్ చేయగలడా అంటే అది ఇంపాసిబుల్ అండి. ఎందుకు? ఆల్రెడీ అతను ఒక 10 కిలోమీటర్స్ రన్ చేసి వచ్చాడంటే అతని ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాల్ జంప్ చేయాలంటే ఇంపాసిబుల్. ఒకవేళ కష్టంగా జంప్ చేసినా సరే నెక్స్ట్ ఎనర్జీ ఉండదు. దీన్నే మన మార్కెట్ భాషలో గనక మార్చుకొని అర్థం చేసుకున్నట్టయితే మార్కెట్ కూడా అంతేనండి. ప్రైస్ ఎక్కడో బాటంలో స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా పైకి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే బయ్యర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారండి. ఇలాంటి మూవ్ కనుక జరిగినట్టయితే అక్కడ బయ్యర్స్ని ట్రాప్ చేస్తున్నారని అర్థం. మరి రియల్ మూవ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర కొంతసేపు ఆగి అక్కడ ఒక చిన్న సైడ్ వేస్ మూవ్ క్రియేట్ చేసిన తర్వాత గనక బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే దాన్ని మనం రియల్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. ఒక పాయింట్ని గుర్తుంచుకోండి, ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా బ్రేక్అవుట్ వచ్చినట్టయితే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత కనుక బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే దానికి కొద్దో గొప్ప ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదండి. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.